సరే ఈ ఎండకి రాకపోతే ఏమైందిరా నీకు? నువ్వు ఎందుకు వెళ్తున్నావు చెప్పు. నేనంటే మ్యాచ్ ఆడటానికి వెళ్తున్నాను. నేను చూడటానికి వస్తాను. నేనంటే మ్యాచ్ చూడటానికి వస్తాను. మ్యాచ్ చూడటానికి వస్తున్నావు. సో మ్యాటర్ ఏంటంటే ఆర్జీబీ ఓడిపోయింది కాబట్టి నేను కూడా అప్సెట్ అయిపోయాను. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే టైం వచ్చేసి 10:45 అయిపోయింది. సో ఇప్పుడైతే గ్రౌండ్కి అయితే వెళ్తున్నాము మ్యాచ్కి. సో వీడు ఎందుకు వస్తున్నావు నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకు వస్తున్నావురా? చూడటానికి వస్తున్నావా? హాయిగా ఏసీ వేసుకొని రూమ్లో పనుకోకుండా ఎందుకురా ఈ బాధ? సరే ఈ ఎండకి రాకపోతే ఏమైందిరా నీకు? నువ్వు ఎందుకు వెళ్తున్నావు చెప్పు. నేనంటే మ్యాచ్ ఆడటానికి వెళ్తున్నాను. నేను చూడటానికి వస్తాను. నేనంటే మ్యాచ్ చూడటానికి వస్తాను. మ్యాచ్ చూడటానికి వస్తున్నావా? ఏందో ఇప్పుడు జనరేషన్ కిడ్స్ అసలు చాలా మంది ఫోన్ వాడతారు, కానీ వీడు మాత్రం డిఫరెంట్గా ఉన్నాడు. సో గ్రౌండ్ అని తిరగాలని ఆటలాడుకోవాలని ఉంటుంది. మీరే చెప్పండి, మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఫోన్ చూస్తుంటే మైండ్లు పోతున్నాయి. మైండ్లు పోతే ఇంకెట్ట మనం చదువుకుంటుంది చెప్పండి. కొంచెం బయట యాక్టివిటీస్ కానీ చూస్తే కదా మనం నేర్చుకుంటాం. అంతే అంతే కదా, అంతే. గెలిచాడా? ఫ్రీ ఫైర్? నేను ఫ్రీ ఫైర్ ఆడను, పబ్జీ ఆడతా. తెలుసా విన్నింగ్ మూమెంట్స్ ఫ్రమ్ ది టీమ్. ఏం జరిగింది మ్యాచ్? లేదు, మైండ్ లాస్ట్ బాల్ 4-6 భలే కొట్టాడు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. బన్నీ లాస్ట్ మ్యాచ్ లో లాస్ట్ బాల్ లో 6 కొట్టాడు. నేను చెప్పేస్తాను అనుకో మాకండి, కొట్టాను నిజంగానే. మైండ్ పోయిన అక్కడ ఉన్న వాళ్ళందరికి 2 మ్యాచ్లు గెలిచాడు. ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు బెట్ 1000 ఎవరితో 1000 రూపీస్ కదా. తక్కువ రూపాయలు. సో టైం వచ్చేసి 12:30 అయింది. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి పక్కా నమాజ్కి అయితే వెళ్ళాలి. నమాజ్కి వెళ్దాము, వస్తావా? సో నమాజ్కి అయితే వెళ్తున్నాము. రెడీ అయ్యి వెళ్ళిపోదు. స్నానం చేసి రెడీ మ్యాచ్ గెలిచామా? గెలిచి ఓటింగ్ చూసావా? రేంజ్ మబ్బు బ్లాక్స్ అంటారు. టైము 1:30 అయింది, నమాజ్ ఏమో 1:30కి టైము. వీడేం చేశాడంటే తాటికాయలు తింటా ఎన్ని తింటా టైం ఇచ్చేసాడు. ఎవడు 1:10 దాకా వీడియోలు చూసుకుంటా యూట్యూబ్లో అయ్యి కూర్చున్నాడు. వీడి వల్ల నేను సరే మసీదులోకి వెళ్తున్నాను. 12:50 వచ్చా. నమాజ్ అయిపోయిందా? ఏం కోరుకున్నావు? ఎందుకు? అందరూ చెప్తాను, నేను ఒక్కనే చెప్తాను. నేను నా దగ్గర ఉంచుకుంటా. చెప్పు, ఏం కోరుకున్నావు? $1M కావాలని కోరుకున్నావా? మన వీడియోస్ 1M కావాలని కోరుకున్నావా సబ్స్క్రైబర్స్? అంటే ₹5. సో మీకు కావాలంటే చెప్పండి. మీకు కావాలంటే చెప్పండి, ఆన్లైన్ చెప్పండి. విత్ డోర్ డెలివరీ ఓకేనా? నమస్తే. రే పుల్లగా తీయకుందా? ఇప్పుడు అన్నం తింటావా? మరెందుకు ఆ గడ్డి? తింటా ఇప్పుడు నేను. సరే అయితే మన
గైస్ టైం వచ్చేసి 4:30 అయిపోయింది. గ్రౌండ్కి అయితే వచ్చేసాము. మళ్ళీ మొబ్బు వచ్చేస్తుంది. ఇటు సైడ్ ఏమో ఎండ, ఇటు సైడ్ ఏమో మబ్బు. చూద్దాం నెక్స్ట్ టైం తీసుకుంటాడు దేవుడు, వరుణ దేవుడు. గైస్ ఇప్పుడే గ్రౌండ్ కంప్లీట్ చేస్తున్న ఇంటికైతే వెళ్తున్నాము. అయితే చాలా బాధమైన అవుటే మ్యాచ్ గెలవలేకపోయా. సరిగ్గా బాల్ స్పిన్ వేస్తున్నాం. సో అది మ్యాటర్. ఇంటికైతే వెళ్తున్నాం. దాన్ని ముంచుతూనే పానీపూరి టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. పెరుగు పూరి గాయస్. సో ఇప్పుడైతే మేమైతే కొండేపైతే వచ్చాము. పానీపూరి తిన్నాము, మళ్ళీ వెళ్తున్నాము. సో అదే డైలీ లైఫ్. సో హే గైస్, సో ఎప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను. సో మ్యాచ్ ఏంటంటే ఆర్సీబీ ఓడిపోయింది. సో స్టార్టింగ్ బాగుంది, మిడిల్ ఆర్డర్ దొబ్బింది. సో మ్యాటర్ ఏంటంటే ఆర్సీబీ ఓడిపోయింది కాబట్టి నేను కూడా అప్సెట్ అయిపోయాను. సో ఏం చేద్దాం, నెక్స్ట్ మ్యాచ్ చూసుకున్నాము. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కాగా. అది మ్యాటర్. సో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు యూ, బాయ్.